నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో ఇంగ్లీష్ ఎస్సే ఆన్సర్స్ చూడబోతున్నాము. సో నేను ఏ ఎస్సేస్ చెప్తానో అన్నీ ఇప్పుడే చెప్తున్నాను. సో ముందుగానే ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ద బెట్, నెక్స్ట్ ఏ వాక్ బై మూన్ లైట్, నెక్స్ట్ అ డిఫరెంట్ హిస్టరీ, ఆ తర్వాత లేడీ మ్యాక్బెత్ స్పీచ్ ఫ్రమ్ మ్యాక్బెత్ యాక్ట్ 1 సీన్ 5. లేదు మాకు మొత్తం ఆన్సర్స్ది కూడా కావాలి వీడియోస్ అంటే ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. అందులో గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది, అక్కడ వెళ్ళి చూడండి. లేదు ఇప్పుడు మీరు లాస్ట్ మినిట్ రివిజన్ కంటే ఈ ఎస్సే ఆన్సర్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని వినండి. ఎందుకంటే మీరు వేరేది చదువుకొని ఇప్పుడు ఇది వింటే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను క్లియర్గా ముందుగానే చెప్తున్నా ఏమేమి చెప్తున్నా అని చెప్పి. ఒకవేళ మీరు అవి చదివితేనే ఈ లెసన్స్ది వీడియో అనేది వినండి. సో ఫస్ట్ మనం ద బెట్ అనే స్టోరీలో ఏముందో చూద్దాం ఇప్పుడు. సో ద బెట్ ఎవరు రాశారు మనకి? యాంటన్ చెకవ్. సో యాంటన్ చెకవ్ ఒక రష్యన్ స్టోరీ రైటర్ అనమాట. అతను ప్లే రైట్ కూడా చేస్తారు. నెక్స్ట్ ఏమంటున్నారు మనకి ఇక్కడ, అతను ఈ లెసన్లో లోన్లీనెస్ ఇంకా హ్యూమన్స్ది ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఈ స్టోరీ ఇచ్చారు. ఈ స్టోరీలో మనకి 2 క్యారెక్టర్స్ ఉంటారు, ఒక లాయర్ ఇంకొక బ్యాంకర్ అనమాట. సో ఇప్పుడు ఈ స్టోరీలో అసలు ఏమైంది, ఎవరు ఏం చేశారు అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైతే యాంటన్ చెకవ్ ఉన్నారో మన ఆథర్, అతను ఏం చెప్తున్నారు, ద బెట్ అనే స్టోరీని 1889లో రాశారంట. అందులో ఒక బ్యాంకర్ ఇంకొక లాయర్ ఉండే అంట. సో మనకి ఈ నేమ్తోనే అర్థమవుతుంది బెట్ అంటే ఏంటిది, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో బెట్ అనేది జరిగింది. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ఒకరోజు ఒక పార్టీ జరుగుతుండే అంట. సో ఎవరు కండక్ట్ చేశారు పార్టీ అనేది? బ్యాంకర్ కండక్ట్ చేశాడు, అంటే హోస్ట్ చేశాడు. పార్టీ జరిగేటప్పుడు వాళ్ళు డ్రింక్ చేస్తున్నప్పుడు లైక్ బోర్ కొడుతుంది కదా, ఏదన్నా టాపిక్ మీద డిస్కషన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ బెస్టా లేదంటే డెత్ పెనాల్టీ బెస్టా అని చెప్పి అందరూ ఇట్లా అనుకుంటూ ఉన్నారనమాట. ఎవరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సో అక్కడ యంగ్ లాయర్ ఏం చెప్తున్నాడంట మనకి, ఎ బెట్ విత్ ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ క్యాపిటల్ పనిష్మెంట్ అండ్ వెదర్ ద డెత్ పెనాల్టీ ఈజ్ బెటర్ ఆర్ వర్స్ దాన్ ది లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో ఇక్కడ మనకి బ్యాంకర్ ఏమంటున్నాడంటే, జీవితాంతం ఒక దగ్గర బందీ అయి ఉండడం కన్నా డెత్ పెనాల్టీ అనేది బెస్ట్ అని చెప్పి బ్యాంకర్ అంటున్నాడు. ఆ తర్వాత లాయర్ ఎవరైతే గెస్ట్ వచ్చినాడో అతని ప్లేస్కి, చచ్చిపోవడం కన్నా ఇది ఏదైతే మనకి ఇంప్రిజర్వ్మెంట్ ఉందో లైఫ్ టైమ్ అది బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే బ్యాంకర్ ఉండో అతను ఈగో హర్ట్ అయింది. ఎందుకు హర్ట్ అయింది? అతను ఒక దాన్ని సపోర్ట్ చేస్తుంటే తను వ్యతిరేకిస్తున్నాడు కదా లాయర్. ఇంకా అతనికి కోపం వచ్చి ఏమంటాడు, అయితే నువ్వు ఉంటావా మరి ఒకటే ప్లేస్లో అన్ని ఇయర్స్ ఏం చేయకుండా అని అంటే, అప్పుడు లాయర్ ఏమంటాడు, ఈజీగా ఉండగలుగుతా నేను, కావాలంటే 15 years ఉంటా అని ఒక నంబర్ అనేది చెప్తాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే బ్యాంకర్ ఉంటాడో అతను అంటాడు, ఒకవేళ నువ్వు గనక 15 years నేను చెప్పిన ప్లేస్లో ఉండు, ఒక రూమ్లో లాక్ చేస్తా నిన్ను, నువ్వు గనక ఆ ఇంట్లో 15 years కంప్లీట్గా ఉంటే నీకు నేను 2 million rubles అమౌంట్ ఇస్తా అని చెప్పి చెప్తాడు. అప్పుడు లైఫ్ టైం అంటే ఏదైతే లాయర్ లైఫ్ టైంలో సంపాదించలేని అన్ని డబ్బులు అతనికి వస్తున్నాయి కదా, అతను గెలవడానికి ఏమంటాడు, సరే నేను ఓకే అగ్రీ చేస్తున్నా అంటే బ్యాంకర్ ఏమంటాడంటే, నువ్వు ఉండడానికి అరేంజ్మెంట్, నీకు ఫుడ్, నీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ నువ్వు వేరే పీపుల్తో కలవద్దు, ఆ రూమ్లో నుంచి బయటికి రావద్దు, అదే రూల్. నీకు కావాలంటే బుక్స్ ఇస్తాము, మ్యూజిక్ పాడుకోవడానికి మ్యూజిక్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవి ఇస్తాము, ఏం కావాలన్నా నీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. బట్ నువ్వు బయట పీపుల్తో కనెక్షన్ ఉండదు, లైక్ ఫోన్ కాల్ కానీ ఏం కానీ కనెక్షన్ ఉండదు. ఒక రూమ్కి నేను చిన్న హోల్ పెడతాను, అక్కడ నుంచి నీకు ఫుడ్ అనేది పాసేజ్ అవుతూ ఉంటుంది, అక్కడ నుంచి నీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా సరే నువ్వు పాస్ ఆన్ చేయొచ్చు అంతే. నీకు ఇంకా వేరే ఎటువంటి కనెక్షన్ కూడా బయట వరల్డ్తో ఉండొద్దు, ఈవెన్ సన్లైట్ కూడా అతని మీద పడద్దంట. అలాంటి ప్లేస్లో అతన్ని పెట్టినారు. ఎవరు? బ్యాంకర్. సో ఆ బెట్ ఓకేనా నీకు అంటే లాయర్ ఏం చేస్తాడు, అగ్రీ చేస్తాడు. ఎందుకు అగ్రీ చేస్తాడు, అలా చచ్చిపోయే పెనాల్టీ అంటే ఏదన్నా పనిష్మెంట్ ఉంది మనం తప్పు చేస్తే అంటే డెత్ అనేది బెస్ట్, లైఫ్ టైం జైల్లో ఉండడం కంటే అనేదానికి అతను అగేన్స్ట్గా ఉన్నాడు కదా.
లైక్ ఇప్పుడు లైఫ్ టైం ఉంటే అట్లీస్ట్ బతికి ఉండొచ్చు కదా అనేది లాయర్ ఒపీనియన్. సో అతన్ని దీనికి అగ్రీ చేసేసి ఓకే అని చెప్పి ఉంటాడు. ఉన్నాక ఏమవుతుంది, కొన్ని డేస్ ఆ రూమ్లో కొన్ని ఇయర్స్ బుక్స్ చదువుతాడు, కొన్ని ఇయర్స్ కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటాడు, కొన్ని ఇయర్స్ వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోలీ బుక్స్ ఉంటాయి కదా దేవుడు, అవి నేర్చుకుంటాడు, మ్యూజిక్ నేర్చుకుంటాడు. అన్ని నాలెడ్జ్ అంతా ఏవైతే బుక్స్ ఉంటాయో అన్నీ తెప్పించుకొని మొత్తం నాలెడ్జ్ అంతా గెయిన్ చేస్తాడు. గెయిన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. 15 yearsకి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది బయటకు వచ్చే డేస్. సో అప్పుడు ఆయన ఏమంటాడు, ఎవరైతే బ్యాంకర్ ఉండో అతను, అమ్మో ఎవరైతే ఉన్నారో లాయర్, అతను ఇన్ని ఇయర్స్ ఎలా ఉన్నాడు అసలు ఆ రూమ్లో, నేనైతే ఏమనుకున్నా కొన్ని రోజులకే బయటకు వచ్చేస్తాడు, నేను గెలిచేస్తాను, నాకు 2 million రూబుల్స్ ఆయనే ఇచ్చేస్తాడు అని అనుకున్నా. బట్ ఇతను మొండిగా ఉన్నాడే, అసలు వినట్లేదు. ఇప్పుడు ఇతని ఈ 10 days కూడా ఉన్నాడు అనుకో, నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఒక ఈవిల్ థాట్ వచ్చి ఏం చేస్తాడంటే, అతను బయటకు వచ్చే కంటే ముందే నేనే అతని దగ్గరికి వెళ్ళి అందులో చంపేసి బయటకు వచ్చి అతనే చచ్చిపోయాడని చెప్దాము ఇన్ని ఇయర్స్ ఉండడం వల్ల అని అతను వెళ్తాడనమాట అతని రూమ్లోకి. లాక్ ఓపెన్ చేస్తే లాక్ మొత్తం రస్ట్ పడ్డు ఉంటుందంట. ఓపెన్ చేసి లోపలికి వెళ్తే చూస్తే చాలా బక్కగా అయిపోయి వైట్ హెయిర్స్తోని ప్రాణం లేనట్టు, ఎందుకంటే సన్లైట్ తగలట్లేదు కదా, మొత్తం అంతా మనిషి అంతా చేంజ్ అయిపోయినాడంట. టేబుల్ మీద పడుకొని ఉన్నాడంట. అసలు అతను ఎక్కువ ఫోర్స్ ఇచ్చి చంపడం కూడా అవసరం లేదంట, జస్ట్ ఇలా మూతి మీద పిల్లో పెడితేనే చచ్చిపోయేంత రేంజ్లో ఉన్నాడంట ఎవరు, లాయర్. సో అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడు, ఇంకా అక్కడ టేబుల్ మీద ఒక నోట్ చదువుతాడు, లాయర్ రాసి పెట్టుకున్నది సైడ్కి. ఏం రాస్తాడు అందులో, నేను ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నందుకు నాకు ఎంతైతే నాలెడ్జ్ వచ్చిందో నేను దానితోని బతికేద్దాం అనుకుంటున్నా లైఫ్ టైమ్, ఇంకా నాకు ఎలాంటి డబ్బుల మీద ఆశ లేదు అని అతను ఫిక్స్ అయ్యి, ఆ ఏదైతే 15 years కంప్లీట్ అవుతాయి కదా, సో అది కంప్లీట్ అవ్వే కంటే 5 minutes ముందే నేను ఈ లాకర్ రూమ్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాను, నాకు ఎలాంటి డబ్బులు వద్దు, ఎవరు డబ్బులు వద్దు అని చెప్పి అతను అక్కడ నోట్ రాయంగానే ఇంకా ఎవరైతే బ్యాంకర్ ఉండో మళ్ళీ డోర్ సేమ్ లాక్ వేసేసి ఇంటికి వచ్చి రిటర్న్ ఉంటాడు. ఉన్నాక ఏమైతే లాయర్ ఆయన చెప్పినట్టే 5 minutes ముందే దుంకేసి వెళ్ళిపోతే, ఎవరైతే వాచ్మెన్ ఉంటాడో అతను బ్యాంకర్కి కాల్ చేసి ఇలా లాయర్ పారిపోయినాడు అని చెప్తే ఓకే మొత్తం డీల్ అనేది ఇక్కడికి అయిపోయింది ఇంకా. సో ఇది బెట్ అనమాట, ఎలా వాళ్ళిద్దరి మధ్యలో బెట్ జరిగింది. ఇంకొక పర్సన్ అలా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నా సరే 15 years ఉన్నా సరే అతను మొత్తం బుక్స్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసి, డబ్బులలో అంత ఆనందం లేదు నాకు, ఉన్న నాలెడ్జ్తో నేను సంపాదించుకుంటా అనే ధైర్యం వచ్చిందనమాట అతనిలో. వచ్చి ఇంకా అతను ఆ బెట్ నుంచి విముక్తుడైండు, అంటే బయటకు వచ్చేసిండు ముందే. నెక్స్ట్ మనకేముంది, ఏ వాక్ బై మూన్ లైట్. ఇది ఎవరు రాశారు మనకి, హెన్రీ డెరోజియో. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మనకి హెన్రీ డెరోజియో ఉన్నారో అతను ఏ వాక్ బై మూన్ లైట్ రాశారు. అందులో అతను ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నారంట. సో ఏం ఎక్స్పీరియన్స్, ఒక మూన్ లైట్ ఉన్న నైట్ రోజు అతను వాళ్ళ ఫ్రెండ్స్తోని స్పెండ్ చేసిన టైం అనమాట. అప్పుడు ఎంత బాగుండే వెదర్, అవన్నీ అతను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ పోయం అనేది రాశారు. సో ఏం చెప్తున్నాడు, అతనికి 3 friends ఉన్నారంట. వేరే ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నప్పుడు నైట్ టైంలో మూన్ అనేది కంప్లీట్గా వచ్చి చాలా మంచిగా స్కైలో క్లౌడ్స్తో డివైడ్ అవుతూ చూడడానికి ఎంత వర్త్ ఉందంట, అంటే అంత మంచిగా అనిపిస్తుందంట ఆ వ్యూ. ఇంకా ఏవైతే ఆకులు ఉన్నాయో అవన్నీ డ్యాన్స్ చేస్తున్నట్టు గాలికి ఊగుతున్నాయంట, చాలా బ్రైట్గా కనిపిస్తుందంట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ద పోయెట్ గ్రాడ్యువల్లీ మూవ్స్ ఫ్రమ్ ఫిజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ నైట్. సో నైట్ నుంచి ఇప్పుడు గాలి గురించి చెప్తున్నాడంట, ఇంకా తన థాట్స్ గురించి చెప్తున్నాడంట, ఎంత మంచిగా ఉంది, ఏదో మ్యాజిక్ క్రియేట్ అయినట్టు అనిపిస్తుందంట తన చుట్టూతల. ఇంకా అతను ఏం చెప్తున్నాడు, ఏదైతే ఆ మూన్ ఉందో ఎంత మంచి పీస్ఫుల్ ఇంకా స్పిరిచువల్నెస్ అతని లోపల ఉన్నది తీసింది అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే నేచర్లో ఉన్న పవర్ ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అతను మనకి ఈ పోయం రాశారు. సో మొత్తం మూన్ని చూసుకుంటూ అతను ఎలా అయితే ఫీల్ అయినాడు, మూన్ అనేది ఎలా ఉండే, స్టార్స్, స్కై, ఫ్లవర్స్ అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మనకి రాశారనమాట ఈ పోయం అనేది. జస్ట్ అలా ఫ్రెండ్స్తో ముగ్గురితో బయటకు వెళ్ళారు వేరే ఫ్రెండ్ని కలవడానికి. అప్పుడు ఏదైతే స్కైలో మూన్ ఉండేనో అది ఎలా కనిపిస్తుంది, దానివల్ల అతనికి ఎంత పీస్ఫుల్ వచ్చింది, ఇంకా నేచర్ అనేది ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ స్టోరీ రాశారు. నెక్స్ట్ స్టోరీ ఏంటిది, ఏ డిఫరెంట్ హిస్టరీ. సో ఇది మనకి సుజాత భట్ రాశారు. ఈ పోయంలో మనకి ఏముంది, ఫస్ట్ స్టాంజాలో రెస్పెక్ట్ ఫర్ రిలీజన్ ఇంకా ఎడ్యుకేషన్కి. ఇండియన్ కల్చర్లో ఏదైతే మనకి రిలీజన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఉందో వాటన్నిటి మీద మనకి రెస్పెక్ట్ ఉండడం ఫస్ట్ స్టాంజాలో ఎక్స్ప్లెయిన్ చేశారు.
నెక్స్ట్ స్టాంజాలో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి సెకండ్ స్టాంజాలో, హౌ ద లాంగ్వేజ్ అండ్ కొలనైజర్స్ డిస్ట్రాయ్ దిస్ కల్చర్ అండ్ వాల్యూస్. సో ఎలా బయట వ్యక్తులు మన లాంగ్వేజ్ని కానీ లేదంటే మన కల్చర్ని కానీ ఎలా స్పాయిల్ చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు అనేది అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఈ పోయం మెయిన్గా దేని గురించి ఫోకస్ చేస్తుంది, మన రిలీజన్ పట్ల ఇంకా మన ఎడ్యుకేషన్ పట్ల మనకి ఎంత గౌరవం ఉండాలి. ఓన్లీ రిలీజన్ అంటే లైక్ ఏదైనా ఫాలో అవ్వడం అలానే కాదు, ఇతరులను రెస్పెక్ట్ ఇవ్వడము, ఇంకా కొన్ని పర్టికులర్ ఏవైతే ఉంటాయో ఫాలో అవ్వాల్సినవి అవి ఫాలో అవుతూ మన డైలీ రొటీన్ని ప్రాపర్గా చేసుకోవడము అవన్నీ చెప్తుంది. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి సుజాత భట్, బుక్స్, నాలెడ్జ్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా హోలీగా చూస్తారనమాట మన ఇండియాలో. లైక్ ఇప్పుడు బుక్స్ని సరస్వతి మాత అంటారు, ఇంకా చెట్లని ఏమంటారు తులసి మాత. అన్ని చెట్లలో కూడా మనం ఏం చేస్తాం, దేవుడిని చూస్తాం. సో ఈ ఇండియాలో ప్రతి ఒక్క బుక్స్ అని కాదు, ట్రీస్ అయినా ఏవైతే స్టోన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో కూడా గాడ్ని చూస్తారు అని తను చెప్తుంది. అంటే ఎంత హోలీ ప్లేస్ మన ఇండియా. ఇంకా మన ఏదైతే గ్రేట్నెస్ ఉంది మన నేచర్, లైక్ ప్లాంట్స్ కానీ ఫర్టిలిటీ కానీ అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత ఏం చెప్తుంది తను, ఏవైతే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయో అక్కడ కూడా అంత కల్చరల్ ఉండదు, అంత స్పిరిచువాలిటీ రిలీజియన్ ఉండదు. కానీ మన దగ్గర ఎంత ఎక్కువ ఉంటుందంటే ఇండియాలో కల్చర్, స్పిరిచువాలిటీ, రిలీజియన్ అంటే గాడ్ మీద మనం చేసే బిలీఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి తన ఒపీనియన్. నెక్స్ట్ ఏం చెప్తుంది, లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది, మనని అది ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది మన దగ్గర అని చెప్పి చెప్తున్నారు. సో లాంగ్వేజ్ అనేది అంట ఒక ఆర్ట్, ఇంకొక వెపన్ అంట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఆ లాంగ్వేజ్ని బట్టే ఆ పర్సన్ ఎక్కడ వ్యక్తి అనేది మనం చెప్పొచ్చు కదా. లైక్ ఇప్పుడు కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు, కొంతమంది బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంటుంది, కొంతమంది ఫ్రాన్స్లో డిఫరెంట్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మనము వాళ్ళ లాంగ్వేజే యూస్ చేసుకుని అంటే అది అర్థం చేసుకొని వాళ్ళు ఎక్కడ వ్యక్తి అనేది చెప్పేయచ్చు. అందుకే లాంగ్వేజ్కి అంత పవర్ ఉంటుంది అని చెప్తున్నారు. ఒక ఐడెంటిటీ లాగా ఉంటుంది అనమాట లాంగ్వేజ్ అనేది మనకి. ఎలా లాంగ్వేజ్ మనకి ఐడెంటిటీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మహారాష్ట్రలో ఉండేవాళ్ళు ఒకలా మాట్లాడతారు, బీహార్లో ఉండేవాళ్ళు ఒకలా మాట్లాడతారు, నెక్స్ట్ ఇంకొక ఏరియాలో ఉండేవాళ్ళు ఇంకొకలా మాట్లాడతారు, కేరళ వాళ్ళు ఇంకొకలా మాట్లాడతారు. సో ప్రతి ఒక్క రిలీజియన్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది అని చెప్తున్నారు. సో వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి వెపన్ ఎలా అంటే అది వాళ్ళకి గుర్తింపు ఇస్తుంది కదా. సో మీరు ఈ ప్లేస్ వాళ్ళ, ఓ అవునా అని చెప్పి ఐడెంటిటీ ఇస్తుంది కదా. సో అది మన లాంగ్వేజ్కి ఉన్న గొప్పతనం అని చెప్పి, ఇంకా మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో దాని గొప్పతనము, అది మన ఏవైతే ఫోర్ ఫాదర్స్ ఉన్నారో అక్కడ నుంచి పాస్ ఆన్ అవుతుంది కదా. అవన్నీ జనరేషన్స్కి అలానే క్యారీ ఆన్ అవుతాయని చెప్పి తను ఇక్కడ మన కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ పోయం అనేది రాసింది. నెక్స్ట్ స్టోరీ ఏంటిది మనకి, ద లేడీ మ్యాక్బెత్. సో ఇది ఎవరు రాశారు, విలియం షేక్స్పియర్ రాశారు. ఈ స్టోరీలో ఏముందంటే లేడీ మ్యాక్బెత్ అంటే ఎవరైతే మ్యాక్బెత్ ఉన్నారో వాళ్ళ వైఫ్ పేరు లేడీ మ్యాక్బెత్. సో తను ఏం చేసింది, తన స్టోరీ ఏంటిది అనేది నేను సింపుల్గా చెప్తాను. సో ఎవరైతే మ్యాక్బెత్ ఉన్నారో అతను ఎవరంట మనకి కమాండర్, స్కాటిష్ ఆర్మీ ఇంకా థేన్ ఆఫ్ గ్లామిస్లో. సో ఒక కమాండర్ అనమాట అతను. ఎవరైతే మ్యాక్బెత్ ఉన్నాడో అతను ఏం చేశాడు, ఒక వార్ అనేది కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్నాడంట. సో అలా రిటర్న్ వస్తున్నప్పుడు అతనికి 3 విచెస్ కనిపించి ఏం చెప్పారంటే, నువ్వు థేన్ ఆఫ్ కార్డర్కి ప్రమోట్ అవుతావు, నెక్స్ట్ స్కాట్లాండ్కి కూడా కింగ్ అవుతావు త్వరలో అని చెప్పి మాయమైపోయారంట. మాయమైపోగానే ఎవరైతే మ్యాక్బెత్ ఉన్నాడో అతను విక్టరీ అప్పుడే అయింది కదా, అంటే వార్ గెలిచేసి రిటర్న్ వస్తున్నాడు కదా. సో అతను రిటర్న్ వచ్చినప్పుడు స్కాట్లాండ్లో ముందు నుంచి ఎవరైతే కింగ్ ఉన్నాడో అతను ఏం చేశాడు, థేన్ ఆఫ్ కార్డర్ కింద ప్రమోట్ చేశారు. ఎవరిని, మ్యాక్బెత్ని. సో మ్యాక్బెత్ ఇప్పుడు షాక్లో ఉన్నాడు. ఏంటిదంటే ఆ విచెస్ చెప్పిన దాంట్లో ఒకటి కరెక్ట్ అయింది కదా. ఏం కరెక్ట్ అయింది, ఫస్ట్ అతను థేన్ ఆఫ్ గ్లామిస్ ఉంటే అతనికి ఏమైంది, థేన్ ఆఫ్ కార్డర్ కింద ప్రమోషన్ ఇచ్చారు కదా. అలా ఇవ్వగానే ఇంక అతను షాక్ అవుతున్నాడు. అరే వాళ్ళు నిజంగా కనిపించి చెప్పింది నిజమవుతున్నాయి ఏంటి అని చెప్పి షాక్ అయ్యి ఏదైతే థేన్ ఆఫ్ కార్డర్ కింద చేస్తారు కదా సల్మానం, అది చేయించుకున్న తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, ఇలా నాకు 3 విచెస్ కనిపించి నాకు నువ్వు థేన్ ఆఫ్ కార్డర్ కింద ప్రమోట్ అయ్యి ఆ తర్వాత కింగ్ అవుతావు స్కాట్లాండ్కి అని చెప్తే, అప్పుడు వాళ్ళ వైఫ్ ఏమంటుంది, ఓ అవునా నిజంగా ఇట్లా చెప్పినారా అది ఇది అని చెప్తే,
అప్పుడు కొన్ని డేస్ అయిన తర్వాత కూడా ఆయన టెన్ ఆఫ్ కార్డర్ కిందనే ఉన్నాడు, కింగ్ ఇంకా అవ్వట్లేదు. అప్పుడు వాళ్ళ వైఫ్కి ఏమనిపిస్తుంది, నువ్వు ఎలా అన్నా అవుతావు అని చెప్పినారు కదా వాళ్ళు, మళ్ళీ ఇంకా అవ్వట్లే ఏంటి, ఇంత లేట్ ఏమైంది అని చెప్పి తన లోపల ఈవిల్ థాట్స్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. సో లేడీ మ్యాక్బెత్ కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. సో తను ఏం చేసింది, వాళ్ళ హస్బెండ్కి ఏమంటుంది, నువ్వు అసలు నిజంగానే అవుతావా కింగ్, ఆల్రెడీ కింగ్ ఉన్నాడు కదా, నిన్ను అవ్వనిస్తారా అది ఇది అని చెప్పి తను ఈవిల్ థాట్స్ అనేటివి చేయడం స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ చేస్తుంది, లైక్ ఇప్పుడు ఆ కింగ్ చనిపోతేనే నువ్వు కింగ్ అవుతావు కదా, సో అతన్ని చంపేస్తేనే నువ్వు కింగ్ అవుతావేమో అని చెప్పి అతన్ని ఏమంటుంది, నువ్వు వెళ్ళు అతన్ని చంపేస్తేనే అప్పుడు ఏమవుతుంది, నువ్వు కింగ్ అవుతావు, నీకేం తెలివి లేదా, నువ్వు మనిషివి కాదా, నువ్వు కూడా ఒక వారియర్వే కదా, నీకేం వార్ చేయడం రాదా, ఒక కింగ్ని కూడా చంపలేవా అది అని చెప్పి వాళ్ళ హస్బెండ్ని అన్ని దెప్పిపోటు మాటలు అన్నీ అంటుండే, ఫుల్ సతాయిస్తుండే, టార్చర్ చేస్తుండే మ్యాక్బెత్ని, ఎందుకు చంపేసేయి ఆ కింగ్ని అని చెప్పి. ఎవరు, లేడీ మ్యాక్బెత్. సో అలా ఫుల్ టార్చర్ చేసి 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 ఆమె ఏం చేసిందంట, నువ్వు ఎలా అన్నా తను చంపేయాలి, అతన్ని చంపేస్తేనే నువ్వు కింగ్ అవుతావు, లేదంటే నువ్వు కింగ్ అవ్వడం కష్టము అది ఇదని చెప్తున్నా అంట. అయితే వాళ్ళ వైఫ్ అన్నీ అట్లా దెప్పి పొడుస్తుంది కదా, నువ్వేం చేయట్లేదు, అసలు నీకు కింగ్ అవ్వాలని ఉందా లేదా, నీకు సత్తా లేదా ఒక కింగ్ని చంపేలాగా అది ఇది అని చెప్పి మొత్తం రెచ్చగొట్టింది అనమాట. సో రెచ్చగొట్టంగానే ఎవరైతే మ్యాక్బెత్ ఉన్నాడో అతను రెచ్చిపోయి ఏం చేస్తాడు, ఆ ఉన్న కింగ్ స్కాట్లాండ్ కింగ్ ఉన్నాడు కదా డంకన్, అతన్ని చంపేసి ఇంక అతను కింగ్ అవుతాడు. సో అలా అతను కింగ్ అవ్వగానే అతను ఏమనుకుంటాడు, ఎవరైతే ఆ విచెస్ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి కదా అవి నిజంగానే అయినాయి అని అనుకుంటాడు అనమాట. సో అతను ఆమె వల్ల, వాళ్ళు ఎవరైతే వైఫ్ ఉందో తను అలా మొత్తం ఈవిల్ థాట్స్ అన్ని అతనికి ఫిల్ చేయడం వల్ల అతను వాళ్ళ కింగ్నే చంపేసే రేంజ్కి వెళ్ళిపోయినాడు. సో ఇదేదో సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉంది, నన్ను ఇలా చేసేలా చేసింది అని చెప్పి మ్యాక్బెత్ ఫీల్ అయిందంట. సో ఇది మనకి ఈ లెసన్, ఇక్కడితో మనకి ఎస్సే ఆన్సర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.